అందరికీ నమస్కారం అండి. మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి. బికాజ్ ఒక సెలబ్రేషన్ ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్ అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్. బికాస్ చిన్నప్పుడు నేను నాటకాల్లో నేను కూడా ఒక్కటోని నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి. నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం. సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు, లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు. బికాస్ ఒకటే హార్మోనియంతో అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్ అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. బికాజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్ ఒక టూ టేక్స్ 10 టేక్స్ అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి. అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది మీరు ఒకసారి లేచి నిలబడతారండి? యా, అందరం గట్టిగా చెప్పండి కదామా. లైఫ్ అంటే వింతగా నాటకం అనే సాంగ్ లో వాళ్ళు కూడా సాంగ్స్ పాడారు అండ్ డైలాగ్స్ చెప్పారు. అండ్ వీటన్నిటికీ కారణమైన అర్జున్ సార్. అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అండ్ డెఫినెట్గా నాకు చాలా నమ్మకం ఉంది అర్జున్ పైన. బికాస్ ఇంతమంది ఆర్టిస్టులను ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. బట్ ఈ హ్యాండిల్ ఇట్ వెరీ అంటే ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏది కూడా తగ్గకుండా ఈ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ మీరు రేపు 13th ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా, మీరే చూస్తారు. ఇట్స్ బేస్ డ్రామా బ్యాక్డ్రాప్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ అమాంగ్ రెజినా అండ్ దిలీప్ అండి. అండ్ Dilip, let me say you, like you have in the Raghubabu garu cheppinattu you have a very long way to go. Super talented Dilip. First film laga leave actually. Nenu chusanu dance aina kuda fights, especially fights. You kill it and dances and the emotional scenes also. And we all know Regina Cassandra. She is my dear friend and she is one of the best, finest artists in the South Indian Telugu film and Telugu film industry. That's it. So with their combination kuda chaala baagundi. And especially I should mention about Dilip's father and Prakash sir and Madam garu. Hats off for your passion and like I have seen a couple of years, but still ఒక ప్యాషన్ తోని ఒక ఎలాగైనా మంచి ప్రాజెక్ట్ చేయాలని మీరు ఇంకా చాలా ఫిలిమ్స్ చేయాలి సార్. అండ్ దిస్ ఫిలిం షుడ్ బి లైక్ ఒక జస్ట్ ఒక 1 స్టెప్ ఇలా చాలా ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింలో లిరిక్స్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు, వనమాలి గారు, దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ ఫిలిం 13th రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరూ ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ ఫర్ రిలీజింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ.